ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, అతని తల్లికి అతను ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు, ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. లూకాసు వార్త 7వ అధ్యాయము 12వ వచనము. ద ఓన్లీ సన్ ఆఫ్ హిజ్ మదర్ అండ్ షీ వాజ్ ఏ విడో అండ్ ఏ కన్సిడరబుల్ crowd from the town was with her. Gospel of Luke chapter 7 verse 12. ఈ రోజుకు గాను కృప కలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్య భాగమును మనం గమనిస్తే ఒక స్త్రీని గురించి ఈ మాటలు చెప్పబడ్డాయి. ఆమె నాయిను అనే ప్రాంతములో జీవిస్తున్నటువంటి స్త్రీ. ఆమె యొక్క పరిస్థితి ఏంటో, ఏ విధమైన కృంగుదలలో ఎటువంటి పరిస్థితుల్లో ఆమె ఉన్నదో దేవుడు ఈ వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. మొదటిగా చూస్తే ఆమె ఒక విధవరాలు, ఎవరు కూడా ఆమెకు సహాయముగా లేరు. ఆల్రెడీ తన ఇంట్లో తన భర్త మరణముతో ఎంతో కృంగిపోయింది, బాధపడుతుంది. అయితే ఆమెకు ఒక కుమారుడున్నాడు. అతన్ని చూసుకుంటూ భర్త లేకపోయినా ఆ బాధను దిగమింగుకొని కుమారుని కోసం జీవించడం మొదలుపెట్టింది. తనను చదివించుకుంటూ ఏదో ఒక పని చేస్తూ పోషిస్తుంది. తనకు ఉన్నంతలో ఆ పిల్లవాడు ఏది అడిగితే అది కొనిస్తూ అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది. జీవితం సాఫీగా సాగిపోతున్న పరిస్థితుల్లో అంతా బాగానే ఉంది అనుకుంటుండగా ఒక్కసారే ఒక షాకింగ్ వార్త విన్నది. నీ కుమారుడు నీకు లేడు అని. ఒకసారి ఆలోచించండి, భర్తను కోల్పోయిన ఆమెకు, కుమారుణ్ణే ప్రపంచంగా భావించి జీవిస్తున్న ఆమెకు ఆ వార్త ఎంత భయంకరంగా ఉంటుందో అని. తనను చూసుకుంటాడు, తనకు అండగా ఉంటాడు అని ఎన్నో ఆశలు ఆ తల్లి పెట్టుకుంది. కానీ ఏమైందో తెలియదు గాని తన ఒక్కగానొక్క కుమారుడు కూడా లేడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు కూడా బహుశా ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నావేమో, లేదా ఒంటరి చేయబడిన స్థితిలో ఉన్నావేమో. ఒకదాని తరువాత ఇంకొకటి శ్రమలు పోటీపడి మరీ నీ మీద దండయాత్ర చేస్తున్నాయేమో. వాటిని తట్టుకోలేక, నిలవబడలేక, వాటిని జీర్ణించుకోలేక ఏం చెయ్యాలో అర్థం కాక ఉన్నావేమో. అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆ రోజున ఆ విధవరాలి పరిస్థితి మనం చూస్తే ఆమె రోదనకు అంతులేదు, గుండెలు పగిలేలా దుఃఖిస్తుంది. అయితే ఈరోజు వాక్యములో ఇంకొక మాట చాలా సుస్పష్టంగా ఉంది. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి అని. ఇంట్లో అందరినీ కోల్పోయి ఒంటరి అయిన ఆ విధవరాలికి ఆదరణగా లేదా ఓదార్పుగా ఆ ఊరి వారంతా కూడా ఆమెతో పాటు ఉన్నారు. ఆ పాడెతో పాటు ఊరు బయటకు వస్తున్నారు. అయితే ఆ ఊరి వారంతా ఉన్నప్పటికీ ఆమె దుఃఖమును వారు ఆపలేకపోయారు. ఆమె హృదయములో ఉన్న ఆ బాధను తీసివేయలేకపోయారు. ఆ కన్న తల్లి విలవిలలాడిపోతుంటే మాటలు చెప్పడమే కానీ ఇంకేమీ చేయలేకపోయారు. అంతే కదండి, మనుషులమైన మనము ఆ పరిస్థితుల్లో అంతకు మించి ఏమి చేయలేము. ఈరోజు నా దుఃఖములో ఉన్న నీ చుట్టూ బహుశా అనేకులు ఉండొచ్చు. నీవు ఏదైతే కోల్పోయావో, దేనినైతే పొందుకోలేకపోయావో, ఏ అనారోగ్యముతో అయితే బాధపడుతున్నావో దాన్ని నీ చుట్టూ ఉన్నవారు తిరిగి ఇవ్వగలరా? నీ హృదయములో మనశ్శాంతి కరువై జీవిస్తుంటే వారు నీ హృదయ వేదన అర్థం చేసుకోగలరా? ఆ రోజున ఆమె పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎంతో మంది ఓదార్చుతున్నారు, కానీ ఏమి చేయలేకపోతున్నారు. అయితే అందరి జీవితాల్లో ముగిసినట్లుగా ఆ రోజు ఆమె జీవితంలో విషాదముతో ముగించబడలేదండి. అప్పుడే అదే మార్గములో వస్తున్న యేసయ్య ఆమెను చూచాడు. ఆమె యందు కనికరపడ్డాడు, పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ఆ పాడె దగ్గరికి వెళ్ళి ముట్టి చనిపోయిన ఆ కుమారుణ్ణి సజీవంగా లేపాడు. మంచి వాక్యము అక్కడ వ్రాయబడి ఉంది. అదేమిటంటే, ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను అని. కోల్పోయిన దానిని తిరిగి ఇవ్వగల దేవుడు మనము నమ్ముకున్న యేసు ప్రభువారు. ఆయన కలువరిలో కార్చిన రక్తము ద్వారా, శిలువ యాగము ద్వారా మనము కోల్పోయిన నిత్య జీవాన్ని కూడా ఆయన తిరిగి ఇచ్చాడు. ఎంతో మంది ఎన్నో బలులు, యాగాలు, వ్రతాలు చేసిన రాని నిత్య జీవమును ఆయన మనకిచ్చాడండి. అంత మాత్రమే కాదు, ఈరోజు దేవాతి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నీవు కోల్పోయింది ఏదైనా, అది శాంతి సమాధానమైన, ఆరోగ్యమైన, కుటుంబమైన,
అయినా దేవుడు మరలా తిరిగి నీకు ఇవ్వగలడు. నీ చుట్టూ ఉన్నవారు చూస్తూ ఉండొచ్చేమో గాని, అయ్యో పాపం అని నీ మీద జాలి పడొచ్చేమో గాని, మనమేం చేయగలం, అంతా చేదాటిపోయింది అని ఆలోచించొచ్చేమో గాని, దేవుడు అలా కాదు కదా. ఆయన చెయ్యి దాటి ఏది పోదు కూడా. నీ పరిస్థితి కూడా విషాదంగా ముగించబడదు. నీకు యేసయ్య ఉన్నాడు, నీకు తోడుగా, నీకు రక్షణగా. నీ పరిస్థితిని మార్చగల దేవుడు నీకున్నాడు. కాబట్టి భయపడకు, కృంగిపోకు. సమస్తమును తిరిగి ఇవ్వగల యేసు ప్రభు వైపు చూడు. ఆయన సర్వశక్తిమంతుడు అని గ్రహించు. నీ జీవితంలో నీవు తప్పక అద్భుతాలను చూస్తావు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, యథార్థవంతుడా, న్యాయవంతుడా, మీ యొక్క ఘనమైన నామాన్ని బట్టి వందనాలయ, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. అవును నా తండ్రి, అయా ఈరోజు నా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అవును తండ్రి, ఆ యొక్క తల్లి హృదయ వేదనను చూసిన దేవుడవు, ఆ విధవరాలి పైన కనికరము చూపిన దేవుడవు, తన ఒక్కగానొక్క కుమారుణ్ణి బ్రతికించిన దేవుడవు. చేదాటిపోతున్న ప్రతి ఒక్క పరిస్థితిని కూడా తండ్రి దాటిపోనివ్వకుండా తండ్రి ఆపగల దేవుడవు తండ్రి. అయా ఈరోజున తండ్రి, ఎందరైతే బిడ్డలు వారి జీవితంలో ఏవేవి కోల్పోయారో, ఏవేటువంటి అయా నష్టాలతో బిడ్డలు ఉన్నారో, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. అయా ఈ రోజున ఎందరైతే బిడ్డలు అయా అప్పుల భారాలతో ఉంటున్నారో, ప్రతి బిడ్డకు విడుదల దయచేయండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అనారోగ్య సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ఎటువంటి వ్యాధులతో బిడ్డలు ప్రభా కృంగిపోతున్నారో, ఎటువంటి శారీరక రుగ్మతల చేత తండ్రి దిగులు చెందుతున్నారో, అయా వారి యొక్క చింత యావత్తు నీ మీద వేస్తుండగా ప్రభా వారికి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. స్వస్థపరిచే దేవుడవు నీవే తండ్రి. మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన రక్తము చేత బిడ్డలకు స్వస్థత కలుగుతుంది తండ్రి. నమ్ముచున్నామయ్యా, విశ్వసిస్తున్నాము. అద్భుతాన్ని బిడ్డల పట్ల మీరు జరిగించండి. అయా సంతానము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా సంతానాన్ని మీరు అనుగ్రహించండి. అదేవిధంగా ఉద్యోగము లేక ఎందరైతే బిడ్డలు ఉంటున్నారో వారికి మంచి ఉద్యోగాన్ని మీరు అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలు రాస్తున్న కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరే వారికి తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. అయా మీ యొక్క జ్ఞానం ఇచ్చి బిడ్డలను నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి కుటుంబ సమస్యల చేత నలిగిపోతున్నారో వారిని బట్టి మొరపెడుతున్నాము తండ్రి. అయా కుటుంబ సమస్యలన్నిటి నుండి కూడా విడుదలను అనుగ్రహించండి. అయా ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించేటువంటి భాగ్యాన్ని దయచేయండి. కుటుంబములో నెమ్మదిని దయచేయండి. సంతోషమును వారికి అనుగ్రహించండి. భార్యాభర్తల మధ్య విభేదాలను యేసు నామములో కొట్టివేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా చిన్న బిడ్డలందరినీ మీరు కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసేటువంటి కృపను దయచేయండి నా తండ్రి. ఎందరైతే బిడ్డలు తండ్రి చెడు వ్యసనాలకు బానిసలై ఉంటున్నారో, తల్లిదండ్రి మాటకు లోబడకుండా ఉంటున్నారో, ప్రతి బిడ్డకు యేసు నామములో తండ్రి మారు మనసును అనుగ్రహించండి నా తండ్రి. మీ అందు విశ్వాసం ఉంచే బిడ్డలుగా ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. అదేవిధంగా నా తండ్రి బిజినెస్ చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించండి. చేతి పని చేసుకుంటున్న వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించేదవన్న వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చండి. అదేవిధంగా సొంత గృహము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా సొంత గృహాన్ని దయచేయండి నా ప్రభా. ఎందరైతే బిడ్డలు వివాహాల విషయంలో మరి తండ్రి మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారికి తండ్రి మీ యొక్క చిత్తములో వివాహము జరుగునట్లుగా కృప చూపించండి నా తండ్రి. అయ్యా అదేవిధంగా దేశాన్ని, అధికారులను మీరు దీవించండి. అధికారులకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని దయచేయండి. ప్రతి ఒక్క అధికారికి రక్షణను, మారు మనసును మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయ్యా మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను మీరు దీవించండి ప్రభా. సమాధానము కలిగినటువంటి దేశముగా మా భారతదేశమును మీరు నిలవబెట్టండి. అయ్యా ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాలలో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు తండ్రి ధైర్యాన్ని మీరు ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అనాథలను ఆదరించు వాడవు, అభాగ్యులను ఆదుకొని వాడవు, తల్లిదండ్రి లేని వారి పక్షాన న్యాయము తీర్చే దేవుడవు తండ్రి. ప్రతి బిడ్డకు తోడై ఉండండి. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. ఇంకా తండ్రి అయా దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి నా ప్రభా. వారు చేస్తున్న పరిచర్యను నూరంతల ప్రతిఫలముతో నింపి
నింపండి ప్రభా. అనేక ఆత్మలను రక్షించేటువంటి భాగ్యము ప్రతి ఒక్క దైవజనుడికి దయచేయండి నా ప్రభా. అయ్యా మీ యొక్క సువార్త చేయుట ఎంతో తండ్రి ధన్యత అంటున్నావు తండ్రి. మీ యొక్క సువార్త పని చేస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారు వెళ్ళే మార్గాలన్నింటినీ సరళము చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. మీ యొక్క తండ్రి మెండైన కృప, మీ యొక్క కనికరము ప్రతి బిడ్డ పైన తండ్రి మీరు కుమ్మరించమని, మీరే ప్రతి బిడ్డకు తోడై ఉండమని తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.